హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 143వ భాగం. ఇంతలో సెక్యూరిటీ హెడ్ కి రుద్ర నుంచి మెసేజ్ రావటంతో అతను అందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. అది ఎందుకో తెలియక మిగిలిన వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని భుజాలు ఎగరేసుకొని మరి వెళ్ళిపోవటం చూసిన అభి సడన్ గా ఏమైంది వీళ్ళకి, అంత పెద్ద సౌండ్ వచ్చినా కూడా వెతకకుండా ఎలా వెళ్ళిపోతున్నారు అని అయోమయంలో అనుకొని కూడా వెంటనే నాకెందుకు, ముందు ఎవరికీ కనిపించకుండా మిత్ర దగ్గరికి పారిపోవాలి అని ఎదురుగా చూసేసరికి రుద్ర ఇల్లు కనుచూపు మేర కనిపిస్తూ ఉంటే అభి తల కొట్టుకుంటూ, ఈ రుద్రకి కొంచెం కూడా భయం లేదు, ఇంత దూరంలో ఇల్లు ఎవరైనా కట్టించుకుంటారా అని విసుగ్గా అనుకుంటూనే చుట్టూ గార్డెన్ ఉండటంతో ఒక్కో అడుగు జాగ్రత్తగా వంగి వంగి వేస్తూ చెట్ల చాటు నుంచి వెళ్తూ ఉన్నాడు. అలా పావు గంటకి రుద్ర ఇంటి బ్యాక్ సైడ్ చేరుకొని ఇంతకి ఇప్పుడు ఎలా పైకి వెళ్ళాలి, ముందు మిత్ర రూమ్ ఏది అని అనుకుంటూ ఉండగానే కరెక్ట్ గా అప్పుడే మిత్ర డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోన్ పట్టుకొని అభికి ఎదురుగా ఉన్న బాల్కనీలోకి వచ్చి నిలబడి ఫోన్ లో ఏదో చెక్ చేస్తూ ఉంది. హమ్మయ్య, ఇది కనిపించింది అంటే దీని రూమ్ ఇదే. యాహో, ఇంకా ఎంత వెతకాలో అనుకున్నాను, వెంటనే దొరికేసింది అని ముతాబుల్లా వెలిగిపోతున్న మొహంతో అనుకుని మిత్ర తన వైపు చూసిందేమోనని చేతితో సైగలు చేస్తూ 5 మినిట్స్ వెయిట్ చేశాడు. కానీ మిత్ర కనీసం చూపు కూడా తిప్పకుండా ఫోన్లోనే విసిగిపోయి ఉండటం గమనించి పళ్ళు నూరుకుంటూ, దీనికోసం వచ్చి ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది, ఇది మాత్రం నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటూ కింద ఏమైనా దొరుకుతుందేమోనని చూశాడు. అది గార్డెన్ కావటం వలన ఒక రాయి దొరకటంతో తీసుకొని మిత్ర మీదకి వేద్దాం అనుకునేసరికి బాల్కనీలో మిత్ర కనిపించలేదు. లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటూ ఉంది. అది చూసి అభి కళ్ళు పెద్దవయ్యి, బాబోయ్ ఇది వెళ్ళిపోతుందేంటి అని అనుకుంటూ రాయి వదిలేసి చుట్టూ జాగ్రత్తగా గమనించి ఎవరు సెక్యూరిటీ లేకపోవటంతో మొక్కల చాటు నుంచి పైకి లేచి నడుం మీద చేతులు పెట్టుకుని మిత్రని పిలవాలి అనుకున్నా ఎవరైనా మళ్ళీ వస్తారేమోనని భయపడి ఎలా పైకి వెళ్లాలని తీవ్రంగా ఆలోచించి పక్కనే ల్యాడర్ కనిపించటంతో హమ్మయ్యా, నా కోసమే ఇది ఉన్నట్టుంది అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని నిదానంగా దాన్ని తీసుకువచ్చి మిత్ర బాల్కనీలో వేశాడు. ఆ ల్యాడర్ సహాయంతో పై వరకు వెళ్ళాడు. కానీ ఆ ల్యాడర్ పూర్తిగా బాల్కనీలోకి దూకేంత ఎత్తులో లేకపోవడంతో మిర్రర్ పైన ఉన్న గ్రిల్ అందుకోవటానికి చెయ్యి పైకెత్తాడు. అభి రుద్రల బాగానే హైట్ ఉండటంతో ఈజీగానే గ్రిల్ అంది దానిని పట్టుకొని పైకి వెళ్దామనుకుని ఒక కాలు తీయటమే లేడర్ జారి పక్కకు పడటం, అభి 2 చేతుల ఆ గ్రిల్స్ పట్టుకొని కిందకి వేలాడటం ఎట్ ఏ టైం జరిగిపోయి అభికి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాయి. ఇదంతా కారులో వెళ్తూ ఎదురుగా ఉన్న కార్ బ్లూటూత్ కి సీసీటీవీ విత్ వాయిస్ తో కనెక్ట్ చేసి శక్తితో పాటు చూస్తున్న రుద్ర సైడ్ స్మైల్ తో నవ్వుకుంటూ ఉంటే, ఇదంతా మీకు ముందే తెలుసు కదా రుద్ర గారు అని షాకింగ్ గా అడిగింది శక్తి. తెలుసు కాబట్టే సెక్యూరిటీ ఎవ్వరిని అటువైపు వెళ్ళొద్దని చెప్పాను. చూసావా, ప్రియురాలి కోసం అభి ఎన్ని పాటలు పడుతున్నాడో అని ఒక పక్కకి నవ్వుతూ అన్నాడు. కానీ రుద్ర ఒక పక్కకి నవ్వుతూ అన్నాడు, శక్తి చిరుకోపంగా, మీరు రోజు రోజుకి మరీ శాడిస్ట్ లా తయారవుతున్నారు రుద్ర గారు. పాపం అభినవ్ చూడండి ఎలా వేలాడుతున్నాడో. పొరపాటున చేయి జారిందంటే అక్కడి నుంచి కింద పడి ఏ చెయ్యో కాలో విరగటం ఖాయం. అయినా ఆ ల్యాడర్ అక్కడ పెట్టించింది కూడా మీరే కదా అని అడిగింది అనుమానంగా.
హా మహాపాపం. అభి మిత్ర రూమ్ కి వెళ్ళటానికి కష్టం అవుతుందని పెట్టించాను కానీ అది ఎక్కువ హైట్ లేకపోవటం వలన ఇదిగో ఇలా వేలాడుతున్నాడు. అయినా వాడికి అంత ఆత్రం ఎందుకు? రేపు వాడి ఆఫీస్కి వెళ్తుంది కదా మిత్ర. అప్పటి వరకు ఆగలేకపోతున్నాడా అని చిరుకోపం ప్రదర్శిస్తూ కళ్ళు చిన్నవి చేసి అన్నాడు రుద్ర. ఏం మీకు లేదా నా కోసం అలాంటి ఆత్రం అని కళ్ళ చివరి నుంచి శక్తి ఓరగా రుద్ర వైపు చూస్తూ అడిగింది. నాకెందుకు ఆత్రం? నా ప్రాణం ఎప్పుడు నా వెంటే ఉంటుంది కదా. తన కోసం నేను ఇలా గోడలు దూకటం, చెట్లు ఎక్కటం, లాడర్ ఎక్కటం, అలా వేలాడటం లాంటివి చెయ్యాల్సిన అవసరం లేదు. తనే నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది నా మనసు తెలుసుకొని అని చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా అన్నాడు. శక్తి సిగ్గుపడుతూనే రుద్ర చేయి చుట్టి భుజం మీద తలవాల్చి మాట్లాడబోయేలోపు బ్లూటూత్ నుంచి వాయిస్ రావటంతో ఏమైందని ఎదురుగా చూసేసరికి అక్కడ మిత్ర కంగారు ప్లస్ కోపం కలగలిపి అభి చేతిని పట్టుకొని పైకి లాగుతూ, మీకు పిచ్చేమైనా పట్టిందా ఇలా వేలాడుతున్నారు? అయినా బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీస్కి వెళ్లకుండా ఇలా ఈ ప్లేస్ లో ఎందుకు ఉన్నారు అని అడుగుతూ ఉంది. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, అభి అలా వేలాడగానే అరవాలనుకుని కూడా ఎవరైనా వస్తారేమోనని బుద్ధి హెచ్చరించటంతో కళ్ళు గట్టిగా మూసుకొని, దేవుడా! ఈ రోజుతో నా శరీరంలో ఏదో ఒక భాగం విరగటం ఖాయం. నువ్వే ఎలాగైనా కాపాడాలి. స్వామి, ఈ అల్పుడిని క్షమించి గాలిలో తేలియాడేలా చేసి బాల్కనీలో ల్యాండ్ చెయ్యి అని భయంగా దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటే బాల్కనీ డోర్ పూర్తిగా మూసిలేకపోవటం వలన లాడర్ కింద పడిన సౌండ్ చాలా గట్టిగా లోపలి వరకు వినిపించి ఏమైందని మిత్ర కంగారుగా బయటికి వచ్చి గ్రిల్స్ దగ్గర నుంచి చూసేసరికి అభి గ్రిల్స్ పట్టుకొని వేలాడటం కనిపించి షాక్ అయ్యి, అభి గారు మీరేంటి ఇక్కడ అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది. వచ్చేసావా మిత్ర అని కళ్ళు తెరిచి ఎగ్జైట్ అయిపోతూ ఎక్కడ ఉన్నాడో చూసుకోకుండా ఒక చెయ్యి వదిలేశాడు అభి. దెబ్బకి నోటి నుంచి కాపాడు మిత్ర, నీ కాబోయే మొగుణ్ణి ఆవిటివాడిని కాకుండా నువ్వే రక్షించుకోవాలి. ముందు నన్ను పైకి లాగవే, తర్వాత నేను ఎలా వచ్చానో తెలుసుకుందువు అని భయంతో గగ్గోలు పెడుతూ ఉన్నాడు. మిత్ర కంగారుగా అభి చేతిని పట్టుకుని పైకి లాగాలని ట్రై చేస్తుంది కానీ అభి చాలా వెయిట్ ఉండటంతో లాగలేకపోతుంది. 2 నిమిషాల తర్వాత ఆయాసంతో, మీరు ముందు నాకు ఆ కిందకి వేలాడుతున్న చేతిని ఇవ్వండి, పట్టుకున్న చేతిని నేనెలా లాగగలను అని కోపంగా అరిచింది మిత్ర. అభి ఏడుపు మొహంతోనే సరే అని వదిలేసిన చేతిని కష్టంగా పైకి ఇవ్వగానే ఆ చేతిని పట్టుకొని లాగాలని ట్రై చేసింది కానీ కొంచెం కూడా వర్కౌట్ కావటం లేదు. అభి మాత్రం సూపర్ మ్యాన్ లా గాలిలో వేలాడుతూనే ఉన్నాడు. నా వల్ల కావట్లేదు అభి గారు, మీరే ఎలాగోలా పైకి వచ్చేయండి అని ఎర్రగా అయిన తన చేతులకి నోటితో గాలూదుకుంటూ అంది ఆయాసంగా. మిత్ర ఎలా రమ్మంటావే? నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నావా? ఏదో ఒకటి చేయవే తల్లి. ఇక్కడి నుంచి కిందకి చూడాలంటేనే నా గుండెలు అదిరిపోతున్నాయి. పొరపాటును చూశానంటే మాత్రం ఖచ్చితంగా నేను కింద ల్యాండ్ అవుతాను. ఏదో ఒకటి చెయ్యి అని ఏడుపు మొహం పెట్టి ఉక్రోషం వెళ్ళగక్కుతూ అన్నాడు అభి. అదంతా చూస్తూ ఉన్న శక్తి, ఏదో ఒకటి చెయ్యండి రుద్రగారు, అభినవ్కి ఏమైనా జరిగిందంటే మిత్ర తట్టుకోగలదా? పైగా మా పుట్టింటి వారు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటారు అని కంగారుగా అంది. ఏం కాదులే స్వీటీ, చూస్తూ ఉండు అని అంటూ ఉండగానే మిత్ర చిరుకోపంగా, అసలు ఎవరు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు, ఇలా వేలాడమన్నారు? ఇప్పుడు పైకి లాగాలంటే ఎలా లాగాలి చెప్పండి?
మీరేమైనా చంటి పిల్లాడు అనుకుంటున్నారా? ఒంటి చేత్తో లాగి లోపల పడేయటానికి క్వింటాలు క్వింటాలు ఉన్నారు. ఒక చేయి పట్టుకొని లాగటానికి నా వల్ల కావటం లేదు. అటువంటి మీ బాడీని ఎత్తి బాల్కనీలో ల్యాండ్ చెయ్యమంటే ఎలా ల్యాండ్ చేస్తాను? మీ పాటలేవో మీరు పడి జాగ్రత్తగా పైకి రండి. కింద పడ్డారంటే మాత్రం అని ఒక ఐబ్రో రైజ్ చేసి అభి వైపు కోపంగా చూస్తూ మన పెళ్లి ఆఫ్టర్ 1 ఇయర్ పెట్టిస్తాను అని బెదిరించింది. ఆ బెదిరింపులకి అభిలో ధైర్యం నిండుకుందేమో. అంత పని చేయకే తల్లి, వస్తున్నాను ఉండు అంటూ ఎలాగోలా పాక్కుంటూ దేక్కుంటూ ఉంటే మరోవైపు మిత్ర తన 2 చేతులతో అభిని లాగటానికి ట్రై చేస్తూ ఉండటంతో జాగ్రత్తగా బాల్కనీలో ల్యాండ్ అయ్యి హమ్మయ్య అనుకుంటూ అప్పుడు కిందకి చూడగానే దాదాపు 20 అడుగుల ఎత్తులో మిత్ర బాల్కనీ ఉండటంతో హమ్మ బాబోయ్ బ్రతికిపోయాను అని గుండెల మీద చేయి వేసుకొని మిత్ర భుజం మీద వాలిపోయాడు అభి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.